భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైన నిన్న జరిగిన దాడి, ఆ దాడి తర్వాత దేశం స్పందించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. భారత ప్రధాన న్యాయమూర్తి పైన సుప్రీంకోర్టు వేదికగా సుప్రీంకోర్టులో దాడి జరగడం అనేది ఖచ్చితంగా దేశం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఆ మేరకు ఖండనలు ఉన్నాయా, ఆ మేరకు స్పందన ఉందా అంటే డెఫినెట్గా నో. ఎందుకో తెలీదు, దేశంలో ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రధాన స్రవంతిలో ఈ దాడిని ఖండించాల్సిన స్థాయిలో ఖండించలేదు అనిపిస్తోంది. సనాతన ధర్మంపై, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ కామెంట్స్ చేశారు అనేది ఆయన పైన చెప్పు విసిరిన ఆయన పైన పేపర్లు విసిరిన రాకేష్ అనే లాయర్ చేస్తున్న అభియోగం. భారతదేశానికి మొత్తానికి న్యాయం చెప్పే, భారతదేశంలో న్యాయం కోసం చివరిగా మనం ఆశ్రయించే అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి కమెంట్స్ పైన సుప్రీంకోర్టులోనే దాడి జరగడం అంటే ఈ దేశంలో చట్టం కంటే ఈ దేశంలో సనాతన ధర్మమే ఇంపార్టెంట్ అనే ఒక ఇంప్రెషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం, అటువంటి ఒక నేరేషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.